ఇప్పుడు పిఎఫ్ అంటే మనం ఫేక్ ఎక్స్పెన్స్ పెట్టలేమా? సో దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో నేను ఆల్రెడీ పిఎఫ్ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో పిఎఫ్ ఎంత ఇంపార్టెంట్ కీ రోల్, పిఎఫ్ అనేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో చాలా కీ రోల్ గా చూస్తా ఉన్నారు అనే వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం పిఎఫ్ ని మనం క్లోజ్ చేసుకోవచ్చా, పిఎఫ్ ని డిలీట్ చేసుకోవచ్చా, దీని గురించి కూడా నేను డిస్కషన్ చేస్తున్నాను. ఒకవేళ వీడియోస్ లిస్ట్ ఆఫ్ వీడియోస్ పిఎఫ్ రిలేటెడ్ వీడియోస్ మీరు చూడకపోతే చూడండి. సో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ పిఎఫ్ అనేది ఇప్పుడు కూడాను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పిఎఫ్ ని ఎండ్ డేట్ చేంజ్ చేసుకోవచ్చు కానీ అప్రూవల్ మాత్రం కంపెనీ ఇవ్వండి. ఓకే, పిఎఫ్ ని ఎగ్జిట్ డేట్ అలా ఎండ్ డేట్, పిఎఫ్ ని ఎండ్ డేట్ ఆడ ఎగ్జిట్ డేట్ ఏంటి ఇది అంటే, ఇప్పుడు ఒక కంపెనీలో ఎగ్జాంపుల్ మనం 2023లో జనవరిలో ఒక కంపెనీలో జాయిన్ అయ్యాం. సో మనము డిసెంబర్లో 2022 డిసెంబర్లో కంపెనీ నుంచి బయటకు వచ్చేసాం. కంపెనీ నుంచి బయటకు రాగానే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇమీడియట్ గా ఎగ్జిట్ చేయవు, అంటే ఎగ్జిట్ పిఎఫ్ క్లోజ్ చేయవు. కొన్నిసార్లు ఏంటి అంటే ఒక 1 మంత్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఒక 2 మంత్స్ తర్వాత, అంటే జనవరి ఫిబ్రవరి 2024 జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ కొన్నిసార్లు కొన్ని సినారియోస్ లో 2 మంత్స్ ఎక్స్ట్రాగా అక్కడ వర్క్ చేస్తున్నట్టు పిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే మనం కంపెనీ నుంచి వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఆ కంపెనీ నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాననే క్లియరెన్స్ అనేది రిలీవింగ్ ఐటమ్లోనే ఎగ్జిట్ అనేది చేపించుకోవాలి. ఎగ్జిట్ అంటే మనం ఏంటంటే మనం ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేస్తే సో అండ్ సో ఎగ్జిట్ అవుతున్నానని కంపెనీ వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ పిఎఫ్. అయితే ఇక్కడ ఏంటి ఏమవుతుందంటే, మనం ఎగ్జిట్ అయితే ఓకే, అది క్లియరెన్స్ వచ్చింది, మీకు అర్థమైందని. తర్వాత వచ్చేసి మనకి పిఎఫ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే ఇప్పుడు పిఎఫ్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టలేమా అంటే 100% పెట్టలేము. మీకు ఒక్క సినారియోలో మాత్రమే పెట్టగలుగుతాం, అది ఎప్పుడు ఏంటి అనేది మనం లాస్ట్లో మాట్లాడతాం. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే పిఎఫ్ ఒక్కసారి అంటే జనరేట్ అయ్యింది మన అకౌంట్లో పిఎఫ్, అదే దానికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ అయ్యింది అంటే సర్వీస్ హిస్టరీని డెలీట్ చేయడం నాట్ పాసిబుల్. పిఎఫ్ ని కొన్ని సినారియోస్ లో మాత్రమే మనము ఈ సర్వీస్ హిస్టరీ అనేది డెలీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ ఫామ్ ఇస్తే అది ఇస్తే వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కంపెనీని అప్రోచ్ చేయి, కంప్లీట్లీ రిలేటెడ్ టు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎంతవరకు అవుతుంది అనేది నాకైతే ఒక సినారీ కూడా కనపడలేదు. ఎవరో ఒకరికి ఇద్దరికి అయింది అన్నట్టు మనకు తెలిసింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు మనము పిఎఫ్ అనేది ఎగ్జాంపుల్ ఇదే సేమ్ సినారియో, జనవరిలో మన కంపెనీలో జాయిన్ అయ్యి 2022, ఓకే, లేకపోతే 2023 జనవరిలో మనం కంపెనీలో జాయిన్ అయ్యాం, పిఎఫ్ జనరేట్ అయింది. డిసెంబర్ వరకు సేమ్ కంపెనీలో వర్క్ చేసాం, పిఎఫ్ కూడా జనరేట్ అయింది. అయితే ఇక్కడ ఈ రెండు సినారియోస్లో 2023 జనవరిలో పిఎఫ్ జనరేట్ అయింది, డిసెంబర్లో డిసెంబర్ వరకు కూడా ఈ పిఎఫ్ అనేది కంటిన్యూ అయింది. ఇప్పుడు మన సర్వీస్ హిస్టరీలో పిఎఫ్ అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జనవరిలో ఒక స్టూడెంట్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత స్టూడెంట్ ఏమంటున్నాడంటే, సార్ నేను ఇప్పుడు అయిపోయింది, అయిపోయింది, ఇప్పటి నుంచి నేను 6 మంత్స్ పేరోల్ రన్ చేసుకొని లేకపోతే ఒక 3 మంత్స్ పేరోల్ రన్ చేసుకొని, ఇంతకు ముందు అంటే మనం యాక్చువల్లీ 2023 ఒక ఎక్స్ కంపెనీలో పనిచేసాం అనుకుంటే 2024లో కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్ ఏమంటాడంటే, ఇప్పటి నుంచి లాస్ట్ 3 ఇయర్స్ నేను ఏదో ఒక ఫేక్ కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ తెచ్చుకుంటా వర్కౌట్ అవుతా. ఇప్పుడు పిఎఫ్ సర్వీస్ హిస్టరీ లాస్ట్ 2023 జనవరి నుంచి డిసెంబర్ ఏదైతే కంపెనీ పనిచేస్తావో అది డిలీట్ అవుతుందా? కాదు. ఇప్పుడు ఇంకొక కంపెనీ తీసుకొచ్చి నువ్వు 3 సంవత్సరాలు పెడదాం అనుకుంటా, ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? అంటే క్లాష్ వస్తుంది కదా. నువ్వు ఒకవేళ లేదు నాకు పిఎఫ్ లేదు అని చెప్పావు అనుకుందాం, 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెడితే మినిమం 10 లక్షల ప్యాకేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తావు కదా. 10 లక్షలు నీకు ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ ఎంత చిన్న కంపెనీ అయినా డెఫినెట్లీ పిఎఫ్ అనేది నీకు యాడ్ చేయకుండా ఉంటుందా? చేస్తుంది. ఒకవేళ నాకు పిఎఫ్ లేదు అని నువ్వు చెప్పావు అనుకుందాం, అనుకుందాం బ్లఫ్ చేసావో ఇంకోటి చెప్పావో అనుకుందాం. సరే, వీళ్ళు పిఎఫ్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆల్రెడీ క్రియేటెడ్ యూఏఎన్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఇది క్రియేట్ అయితే ఇక మళ్ళీ మళ్ళీ ఒక మంచి క్రియేట్ కాదు, ఎన్ని పిఎఫ్లో అయినా ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అప్పుడు ఏమంటాడంటే, బాబు నీది ఆల్రెడీ నీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అయ్యి యూఏఎన్ ఉందంట, ఆ నెంబర్ నాకు ఇవ్వండి, వాళ్ళు తీసుకొని లాగిన్ చేశారు, లేకపోతే నీ దగ్గర ఉండి లాగిన్ చేశారు అనుకుంటే మొత్తం సర్వీస్ తెలుసుకుంటుంది. అప్పుడు నువ్వు ఏదైతే వై కంపెనీ ఏదో ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చావో దానికి ఇక్కడ లాస్ట్ 12 మంత్స్గా నీకు పిఎఫ్ పడుతుంది, దానికి మ్యాచ్.
సో నాట్ పాసిబుల్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ సినారియోలో మీకు ఛాన్సెస్ ఉంటుందంటే ఒక్క జాబ్ రోల్ విషయంలో మాత్రమే కొంతవరకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉంది అంటే నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే కంప్లీట్గా ఇక్కడ ఏంటి అంటే మీ జాబ్ రోల్ ఏంటి, దేనికి వర్కౌట్ అవుతుంది, ఇది అంతా కూడా మనం మీ కౌన్సిలింగ్ లేకుండా అయితే మీరు ఏదైతే జాబ్ రోల్ ఉందో అది ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఓకే, థ్యాంక్ యూ.